వెల్కమ్ బ్యాక్ టు డైలీ సిరీ వైబ్. నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు నేను సంపెంగ పూలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మైదాని ఒక 2 కప్స్ తీసుకోవాలండి. ఒక 2 కప్స్ ఆఫ్ మైదా అండ్ 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. టోటల్ 3 కప్స్. 3 కప్స్లో 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి అందులో కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసాక కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం గీ కానీ ఆయిల్ కానీ బాగా వేడి చేసి ఆ పిండి ఏదైతే ఉందో అందులో వేసేయండి. వేడిగా ఉంటుంది కాబట్టి మన హ్యాండ్ కొంచెం కాలే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో మనం అటు ఇటు కలుపుకొని కొంచెం చల్లారినాక మనం చేయి పెట్టి తిప్పితే సరిపోతుందండి. సో నేను కూడా అలానే ఒక స్పూన్ తీసుకొని ఆ ఆయిల్ అంతా లేదంటే ఆ గీ అంతా ఫుల్గా పిండికి పట్టేలాగా అటు ఇటు కలిపితే కొంచెం చల్లారుతుంది. ఆఫ్టర్ దట్ మనం ఆ స్పూన్ తీసేసి చేత్తో మొత్తం పిండి అంతా ఆయిల్ పట్టేలాగా మనం మసాజ్ చేయాలండి ఆ పిండిని. సో అప్పుడు కానీ వాటర్ వేయకూడదు. బాగా కలిపాక ఇలా కలిపితే ఈ ప్రాసెస్ చేయడం వల్లనే మనకి ఆ స్వీట్ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్ అంటే వేడి గీ వేయకపోయినా అలా చక్కగా మసాజ్ చేయకపోయినా మనకి స్వీట్ అనేది చాలా మెత్తగా వచ్చేస్తుంది. సో ఇలా చక్కగా కొంచెం మసాజ్ చేసుకున్నాక వాటర్ కొంచెం కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. అది మనకి తెలుస్తుంది కలుపుతూ ఉన్నప్పుడు. లైక్ చపాతీ ఎలా కలుపుతామో అలానే కలిపేసి చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేయాలండి. దాన్ని సెట్ అయ్యే వరకు ఏదైనా బౌల్ కానీ లేకపోతే లేదా ఒక కవర్లో కానీ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని పక్కన పెట్టేసేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఇలా మెత్తగా అయి ఉంటుంది, సెట్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మనం చేయాలనుకున్న సంపెంగ పూలు షేప్లో చేసేసేయాలి. సో నేనైతే కొంచెం పిండి తీసుకొని ఫస్ట్ మీకు ఎలా చేయాలి అని చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కొంచెం చాలా తక్కువ ఒక బౌల్ ఒక లెమన్ కన్నా చిన్న సైజులో తీసుకొని కావాలంటే ఏదైనా పిండి తీసుకోవాలి. ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ ఎందుకు అనిపించిందో అందుకని నేను పిండి అయితే వేసుకుంటున్నాను. సో పిండి వేసుకొని చపాతీలాగా రౌండ్ షేప్లో మనకు రాకూడదండి, ఇది కొంచెం పొడుగ్గానే రావాలి. సో దట్ మనకి ఆ స్వీట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. చాలా పలుచగా వీలైనంత పలాచుగా చేయాలండి. థిన్గా చేస్తే మనకి క్రిస్పీగా వస్తుంది. సో పలుచగా చేశాక ఒక నైఫ్ కానీ లేదా ఏదైనా ఫోర్క్ పట్టుకొని చక్కగా అలా కట్ చేసేసి మనం అలా రోల్ చేస్తే మనకి షేప్ వచ్చేస్తుందండి. సో ఎడ్జెస్ ఏవైనా కొంచెం థిక్గా అనిపిస్తే మనం కట్ చేసి తీసేసి అలా షేప్స్ వచ్చే వరకు చక్కగా కూర్చొని ఒక దగ్గర మనకి ఎన్ని కావాలనుకుంటున్నామో అన్నీ చేసుకునే వరకు హ్యాపీగా కూర్చొని, అంటే ఎక్కువ ఎయిర్ అంటే ఫ్యాన్ అది వేస్ట్ చేసామనుకోండి అది డ్రై అయిపోతుంది. సో ఫ్యాన్ ఆపి చేసుకుంటే మనకి ఈజీగా మనం అన్నీ చేసుకోవచ్చు కూర్చొని. అన్నీ చేసుకున్నాక చక్కగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో మనం అనుకున్న చేసిన ఈ షేప్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయిల్లో వేసేయాలండి. బాగా హీట్ అయిపోయిన అవసరం లేదు. ఆయిల్ జస్ట్ అలా వేడి అయిన వెంటనే వేసేసుకోవచ్చు. మనం చేసుకున్నవన్నీ అందులో వేసేస్తే తినటానికైతే పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇలా మనం గోధుమ పిండితో చేసుకుంటే ఇంకా హెల్దీ వర్షన్లో కూడా చేసుకున్న వాళ్ళం అవుతాం. మైదాని స్కిప్ చేస్తే టోటల్లీ గోధుమ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. సో ఇలా చేసుకున్నాక చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు బ్రౌనిష్గా వచ్చేలాగా చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేసేయాలి. సో అలా వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఆయిల్ నుంచి వాటిని సపరేట్ చేసేసి ఒక వేరే ప్లేట్లో పెట్టుకొని మనం ఇప్పుడు ఏవైతే చేసుకున్నామో అవి పక్కన పెట్టుకొని వేరే కడాయి పెట్టుకొని దాంట్లో నేను 3 కప్స్ ఆఫ్ పిండి వేసుకున్నాను కదండి. సో 2 కప్స్ ఆఫ్ షుగర్ అయితే వేసుకున్నాను. కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. షుగర్ మీరు ఎంత టేస్ట్ అయితే తింటారో అంత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా వేసిన తర్వాత అందులో కొంచెం ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఇలాచీ వేసుకున్న తర్వాత కొంచెం సేపు వాటిని బాగా మరిగించాలి. దాన్ని తీగపాక అంటారు కదండి, అలా వచ్చే వరకు బాగా మరిగించాలి.
చూడండి నేను ఫింగర్ పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఐడెంటిఫై వస్తుంది. అలా మనం కొంచెం తీసుకున్నాక అలా పెట్టినప్పుడు మనకి రాలేదు అంటే ఇంకాసేపు ఉంచవచ్చు, లేదు వచ్చింది అంటే మాత్రం వెంటనే స్టవ్ ఆపేసేయవచ్చండి. సో ఇంకొంతసేపు ఉంటే బెటర్ అనిపించింది, అందుకనే ఉంచాను. సో దట్ అది బాగా బాయిల్ అయ్యి మనం అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని స్టవ్ మీద ఉంచాలి. ఇలా చేసుకున్నాక ఇది మనకి ఒక 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. 1 మంత్ వరకు కూడా మనం వీటిని ఒక డబ్బాలో వేసేసి పిల్లలకి చక్కగా మనం స్నాక్స్ లాగా రోజు ఇవ్వచ్చండి. చూసారు కదండి నా ఫింగర్కి ఎలా తీగలాగా సాగుతుందో. సో అలా వస్తే సరిపోతుంది, వెంటనే స్టవ్ ఆపేయచ్చు. ఆపేసి మనం ఏవైతే చేసుకున్నా ముందుగా ఆ సంపెంగ పూలకి ఈ షుగర్ సిరప్ అనేది యాడ్ చేసేసేయాలండి. యాడ్ చేసేసి మనం వేసినప్పుడు కొంచెం లిక్విడ్గానే ఉంటుంది, ఆఫ్టర్ దట్ ఇది సాలిడ్ కన్సిస్టెన్సీగా అయిపోతుంది, సాలిడ్ షేప్లోకి వచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం, ఫస్ట్ వేడి మీద అయితే అలా లిక్విడ్గా ఉంటుంది. సో ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. అలా చేసుకున్న తర్వాత కొంతసేపటి ఎక్కువసేపు కూడా అవసరం లేదు, ఒక 5 మినిట్స్కి అదంతా గట్టిపడిపోతుంది, మనకి చక్కగా వచ్చేస్తాయి. సో ఇలా చేసుకొని మీరు మీ ఇంట్లో పెడితే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. చూడండి చక్కగా ఎంత చూడటానికి బాగున్నాయి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలాగుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.